హాయ్ వివర్స్, వి తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు నేను పూర్తిగా వివరంగా చెప్పాలనుకుంటున్నా మీకోసం. ఈ వీడియో చేసేది దానికోసమే. జాగ్రత్తగా వినండి. ఇదే మోడల్లోనే అడగడం జరుగుతుంది ఎక్కువ. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఇవే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ వీటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం మంచిది. ఇప్పటివరకు రాయన వాళ్ళు సిద్ధాంతం గురించి అడగడం జరిగింది. పరిహార ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ నుంచి అడగడం జరిగింది. డిస్గ్రాఫియా ఆల్రెడీ ఇది వైకల్యంలో ఉంటుంది. క్యాలిక్యులేషన్లో వైకల్యం ఉంటుంది, అంటే క్యాలిక్యులేట్ చేయడం రాదు. డిస్గ్రాఫియా అంటే లేఖన వైకల్యం. డిస్లెక్సియా అంటే పఠన వైకల్యం ఉంటుంది. డిస్ఫేసియా భాషా వైకల్యం, అభ్యసన వైకల్యం గల వ్యక్తులని డిస్ఫేసియాగా గుర్తిస్తారు. వీటి గురించి బాగా చూసుకోండి. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చాలానే అడిగింటారు అనమాట. కాబట్టి ఈ డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, అఫేసియా ఇవన్నీ కదా, వీటి గురించి ఒకటి కొంచెం జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఇది చెప్తున్నంటే ఈ సంఘర్షణల గురించి, దీంట్లో గురించి బాగానే అడుగుతున్నాడు అనమాట, అందుకని చెప్తున్నా. ఇంకోటి కోహ్లర్ గురించి. కోహ్లరు, గెస్టాల్ట్ వాదులు వీళ్ళ గురించి అడిగిండు. ఇంకా మ్యాక్స్ ముల్లర్ సిద్ధాంతకర్త ఎవరు అని అంటే డింగ్ డాంగ్ వాదం. మ్యాక్స్ ముల్లర్ ఏంది ప్రతిపాదించిండు? డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిండు. ఆ క్వశ్చన్ అడిగిండు. ఇంకా బదలాయింపు రకాలు, బదలాయింపులు ఉంటాయి కదా, అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు. ఇవే అనుకూలని ప్రతికూల రెండు సేమ్ అంటారు, వ్యతిరేక రుణాత్మక అని అంటారు. ఈ బదలాయింపు రకాలు, వీటిని గురించి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సింపుల్గా ఉంటాయి ఇవి. ఇంకోటి దమనం. స్మృతిలో వస్తాయి. స్మృతి దమనం అంటే కావాలని మర్చిపోవడము. స్మృతి గురించి కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. వీటి గురించి కూడా జాగ్రత్తగా చూసుకోండి. స్మృతిలో చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ తెలుగు కానీ వీటి గురించి పూర్తి ఒక వీడియో చేయమని చెప్తే చేస్తా. ఇంకోటి తెలుగులో ఫ్లుతం అంటే ఏంది? త్రిమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలని ఫ్లుతాలు అంటారు. అవేంటివి? రెండే అవి, ఐ ఆవులు ఫ్లుతాలు. ఇవి ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు ఉంటాయి కదా, అందులో ఈ ఫ్లుతాలు అనేటివి ఒకటి అనమాట. ఇది త్రిమాత్ర కాలంలో ఉచ్చరించబడతాయి, వాటిలోనే ఫ్లుతాలు అంటారు. అవే ఐ ఆవులు అనమాట. ఇంకోటి మత్స్యతగా. ఈ మత్స్యతగా అనేది ఏ వృత్త పద్యం అని అడిగిండు అనమాట. మత్స్యతగా ఇది ఏ వృత్త పద్యం అంటే శార్దూలానికి సంబంధించినది. ఓకేనా? వీటి గురించి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ షార్ట్ కట్స్ చాలానే తెలుసు నాకు. ఇంకోటి ప్రకృతి వికృతులు అడిగిండు. గీము అంటే గృహము అట్లా అడిగిండు. ఓలి ఇది లాస్ట్ డేట్లో కూడా అడగడం జరిగింది. ప్రకృతి వికృతులని. మీ ఇల్లు అనేది ఏ సంధి అని అడిగిండు. మీ ఇల్లు అనేది ఏ సంధి? ఎడగమ సంధి. బాగా చూసుకోండి, అది ఎడగమ సంధి వస్తుంది. ఇంకా ఈవి, ఈగే అనేటివి పర్యాయ పదాలు. దీనికి ఈవి, ఈగే అనేది పర్యాయ పదాలకి ఇంకొక అర్థం వస్తుంది. అది ఏంటంటే త్యాగం. ఈవి, ఈగే అనే పదాలు పర్యాయ పదాలు వస్తాయి. విషపు మేతరి అంటే అర్థం ఏంటంటే విషాన్ని మింగినవాడు. అంటే హలం అంటే ఏంది? విషాన్ని మింగినవాడు ఎవరు? శివుడు. కాబట్టి విషపు మేతరి అనే అర్థం వస్తుంది అన్నమాట. తర్వాత అలంకారాల గురించి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా వాక్యాలు వచ్చేసి ఛేదార్థక వాక్యం, లాటానుప్రాస్. ఇది అలంకారాలలో లాటానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము, ఇంకా వృత్తి అనుప్రాస అలంకారాలు ఉంటాయి కదా, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ వాక్యాలలోకి వచ్చేస్తే ఇక ఛేదార్థక వాక్యం గురించి అడగడం జరిగింది. ఈ వాక్యాలు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వీటి గురించి ఒక వీడియో చేయాలనుకుంటే చేస్తా.
మీరు కామెంట్స్లో అడిగేదాన్ని బట్టి ఉంటుంది. తెలుగు సైకాలజీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్స్. మీకు ఒక వీడియోలో ఒక ర్యాపిడ్ రివిజన్గా ఒక వీడియోలోనే అన్ని సబ్జెక్టులు ఏ విధంగా అంటే ఇప్పటివరకు జరిగిన టెట్లు బేస్ చేసుకొని ఎక్కువ అడుగుతున్నాడు, వాటి గురించి ఒక వీడియో చేయమని మీరు కామెంట్స్ చేస్తే చెప్పేస్తా. థ్యాంక్ యూ.